హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా చేసుకునే ఒక ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. బెల్లం పొంగల్ అండి. పాలు విరగకుండా ఎంతసేపు అయినా సరే ఈ విధంగా గట్టిగా అవ్వకుండా లూజ్గా ఉండేటట్టు చాలా టేస్టీగా తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పొంగల్ గిన్నెని తీసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు రైస్ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇలా గిన్నెలో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీట్గా 2-3 సార్లు ఈ రైస్ని పెసరపప్పుని కడిగి తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1:5 రేషియోలో వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ మొత్తం మనకి 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తం 6 గ్లాస్ వరకు వాటర్ని, 1.5 గ్లాస్ వరకు పచ్చిపాలని తీసుకున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నట్లయితే 4 గ్లాసెస్ వరకు వాటర్ని, 1.5 గ్లాస్ వరకు మిల్క్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. ఈ విధంగా ఓపెన్గా కుక్ చేస్తున్నట్లయితే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్, పప్పు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు పొంగల్లో వేసుకోవడానికి బెల్లాన్ని ఈ విధంగా తురిమి తీసుకోండి. ఇక్కడ నేను ఉండబెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం నలగొట్టి తీసుకోవడం కంటే కూడా ఈ విధంగా తురుముకోవడం వలన పొంగల్లో వేసినప్పుడు త్వరగా మెల్ట్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా మనకి రైస్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 1.5 గ్లాస్ వరకు రైసు పప్పు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2.5 గ్లాసుల వరకు బెల్లం తురుము అనేది వేసుకోండి. కొంచెం మోడరేట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు 2.5 వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. కొంచెం రైస్ని స్మాష్ చేస్తున్నట్టు గరిటెతోటి కలుపుకుంటే త్వరగా బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. అన్నం కూడా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే పాలు అనేవి విరగకుండా బెల్లం పొంగల్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు బెల్లం ప్లేస్లో పంచదార వేసుకోవాలంటే ఇదే స్టేజ్లో 2.5 గ్లాసుల వరకు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి పొంగల్ అనేది రెడీ అవుతుంది. మీకు రైస్గా కావాలి అని అనుకుంటే ఇలాగే వదిలేసేయచ్చు, లేదంటే గరిటెతోటి పప్పు గుత్తితోటి కానీ ఈ విధంగా అన్నాన్ని మెదుపుకోవాలి. అప్పుడు మనకి పొంగల్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఆల్రెడీ రైస్, పప్పు బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఈజీగా ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుంది. ఈ పొంగల్ని ఇలాగే ఉంచేసుకొని ఇంకొక బర్నర్ మీద స్టవ్ వెలిగించుకొని ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. పొంగలిలో కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పొంగల్లోకి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకొని పొంగల్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. చిటికెడంత పచ్చ కర్పూరాన్ని కూడా ఈ విధంగా నలిపి వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పచ్చ కర్పూరం ఆప్షనల్ అండి. గుడిలో ప్రసాదం టేస్ట్ రావాలనుకుంటే పచ్చ కర్పూరాన్ని వేసుకోండి, లేదా ఆ టేస్ట్ నాకు నచ్చదనుకుంటే దాన్ని స్కిప్ చేసేసేయచ్చు. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు ఈ పొంగల్ని కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా తక్కువ టైంలో బెల్లం పొంగల్ని పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇలా ఈజీగా త్వరగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటేనే మనకి పొంగల్ అనేది తినడానికి చాలా బాగుంటుంది.
ఈ బెల్లం పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోపే టైం అనేది పడుతుందండి. 20 నిమిషాల్లోనే మనం ఈ ప్రసాదాన్ని రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ బెల్లం పొంగల్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీకు ఎలా కుదిరిందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe to my channel Krishna's Vlogs. Thank you for watching.